హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ కౌన్సిల్ గురించి. అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం. అసలుకి ఏంటి అంటే ఇది ఫర్ సపోజ్ మనకు న్యూస్లో చాలా బాగా ఉంటాయి. ఈ న్యూస్ ఏంటంటే కావేరీ జల వివాదం అని, అలాగే కృష్ణ జల వివాదం అని, అలాగే గోదావరి జల వివాదం. కొన్ని రాష్ట్రాలు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ కావేరీ తీసుకుంటే నీకు ఎప్పుడు తమిళనాడుకి, కర్ణాటకకి ఎప్పుడు ఈ జల వివాదం మీద గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా, ఎప్పుడు న్యూస్లో వింటూ ఉంటాం. సో అసలుకి ఏంటి దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, ఏదైనా కొన్ని వచ్చేసి డిఫరెంట్ రాష్ట్రాలతో సంబంధం ఉంటే దాన్ని ఇంటర్ స్టేట్ రిలేషన్ అంటారు. ఫర్ సపోజ్ మన యొక్క రివర్ ఉంది కదా, రివరు అనేది కొన్ని రాష్ట్రాల్లోనే ఒక రాష్ట్రంలోనే ప్రవహిస్తుందా? లేదు, కొన్ని రాష్ట్రాల మీద నుంచి ప్రవహిస్తుంది. ఫర్ సపోజ్ గోదావరి చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఇవన్నీ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అదే నువ్వు కావేరీ తీసుకుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, సో ఇన్ని రాష్ట్రాలు ప్రవహిస్తుంది కదా. కాబట్టి ఇన్ని రాష్ట్రాలు ప్రవహించినప్పుడు ఆ వాటర్ని ఎలా వాడుకోవాలి, ఎంత రాష్ట్రం ఎంత మేరకు వాటర్ వాడుకోవాలి అని చెప్పేదానికే మనం ఒక ట్రిబ్యునల్, అంటే ఒక సంస్థ లాంటిది, ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్నాం అనమాట. అదే ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అనమాట. ట్రిబ్యునల్ అంటే అది ఒక చాలామంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇంత వాటర్ మీ స్టేట్లో ప్రవహిస్తుంది కాబట్టి మీరు ఇంత వాటర్నే వాడుకోవాలి, ఇంత టీఎంసీస్నే వాడుకోవాలి మీ యొక్క ఇరిగేషన్ పర్పస్కి. సో కర్ణాటకకి ఎంత శాతం, తమిళనాడుకి ఎంత శాతం అని డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ బేస్డ్ ఆన్ దేర్ సర్కమ్స్టెన్సెస్ మీద డివైడ్ చేస్తుంది అనమాట. అయితే ఇది ఎక్కడ రాజ్యాంగాన్ని పొందుపరిచారంటే ఆర్టికల్ 262లో పొందుపరిచారు. సో ఈ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ని అపాయింట్మెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్. సో దీంట్లో చట్టాలు చేసేది పార్లమెంట్ అనమాట. చట్టాలు చేసేది ఎందుకంటే కొన్ని రాష్ట్రాలతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి, ఇది నేషనల్ ఇంపార్టెన్స్ కాబట్టి పార్లమెంటే చట్టాలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ఎక్కువ. అంటే ఇది ఇచ్చే తీర్పు, ఈ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు నీకు సుప్రీంకోర్టు ప్రశ్నించేదానికి లేదు, అలాగే సుప్రీంకోర్టు ప్రశ్నించేదానికి లేదంటే హైకోర్టు కూడా ప్రశ్నించేదానికి లేదనమాట. అయితే కొన్నిసార్లు మనకు సుప్రీంకోర్టు ఇస్తే గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే